ఈరోజు దేవుని మాట 32వ కీర్తన 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇశ్రాయేలు రాజులైన దావీదు ఈ కీర్తనను రాశారు. దావీదు ఒక కీర్తనకారుడే కాదు, తాను ఒక ప్రవక్త, తాను ఒక రాజు. దావీదు దేవుని హృదయానుసారుడు. తన జీవితంలోని ఎన్నో అనుభవాలను పాటల్లా రాశారు. ఈ కీర్తనలో దావీదు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని దేవుని ద్వారా చెప్పారు. కనుకనే ఈ 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొందుననుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని దావీదు చెప్పారు. ఓసారి ఈ దినమున మన ధ్యానవాక్యమును గమనిస్తే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడే చెబుతున్నారు. ఆలోచనలను గూర్చి మన మనస్సులలో, తలంపులలో ఎన్నెన్నో, ప్రతి నిమిషము, ప్రతి గడియ ఎన్నెన్నో ఆలోచనలతోనే మనం కొనసాగుతూ ఉంటుంది. మనుష్యుల ఆలోచనలు, దేవుని ఆలోచనలు, అపవాది ఆలోచనలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నింటినో పరిశీలనగా మనం గమనించవచ్చు. అపవాది ఆలోచనను హవ్వతో ఇలా చెప్పాడు. సర్పము మాట్లాడుతూ ఆదికాండం 3వ అధ్యాయంలో, మీరు చావనే చావరు, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె నుందురు అని ఆలోచన చెప్పాడు. కానీ దేవుడు ఆదాముతో, మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరని ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పారు. కానీ అపవాది దేవుని ఆలోచనను ఎదిరించి మీరునట్లు చేసింది. మనుష్యులు కూడా కొన్ని ఆలోచనలను మనకు చెబుతూ ఉంటారు. ఆదికాండం 49వ అధ్యాయం 5-6 వచనాల్లో, షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారు ఖడ్గములు, బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమ వారి ఆలోచనలలో చేరవద్దు, నా ఘనమ వారి సంఘముతో కలుసుకొనవద్దని చెప్పబడింది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 1-4 వచనాల్లో, యోధా రాజైన యెహోరాము కుమారుడు అహజ్యా అతని తరువాత రాజయ్యాడు. అహజ్యా తల్లి అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతనికి నేర్పుతూ వచ్చింది. అతడు అహాబు వలె యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. తన తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి అని చెప్పబడింది. అందుకే 1వ కీర్తన 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు అని చెప్పబడింది. యెహోవా ధర్మశాస్త్రమే మన మంచి ఆలోచనలకు మూలమని నమ్మాలి. 16వ కీర్తన 7వ వచనంలో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది గనుక నేను కదల్చబడను అని చెప్పారు. 33వ కీర్తన 11వ వచనంలో, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని చెప్పారు. 73వ కీర్తన 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపింతువు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుందువు అని ఆసాపు చెప్పారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము అని ప్రభువు చెబుతూ ఉన్నారు. ప్రవక్త అయిన యెషయా తాను ప్రవచిస్తూ దేవుడు ఏమై ఉన్నారో ఇలా తెలియజేశారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని చెప్పారు. అవును, మన దేవుడు గొప్ప ఆలోచనకర్త. మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచన చెబుతారని దావీదు చెబుతున్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, సొలొమోను కుమారుడు రెహబాము
తన తండ్రి మరణము తరువాత ఇశ్రాయేలు రాజ్యములోని వారంతా వచ్చి రెహబాముతో తమ పైన తండ్రి విధించిన పన్నుల భారము తగ్గించుమని మనవి చేయగా, కొందరు పెద్దల ఆలోచనలను రెహబాము తీసుకున్నారు. తన స్నేహితులైన కొందరి యవనస్తుల ఆలోచనలను తీసుకుని పెద్దలైన వారి సలహాలు ఆలోచనలు ప్రక్కన పెట్టి కఠినమైన మాటలు చెప్పమని బోధించిన సలహాలిచ్చిన అల్లరి వారి తన స్నేహితుల ఆలోచనలను యవనస్తుల ఆలోచనలను తీసుకుని జరిగించినందుకు రెహబాము దినములలో అతని పాలనలో ఇశ్రాయేలు రాజ్యము 2 చీలికలైపోయింది. వారు దేవునికి దూరమైపోవునట్లుగా వారి ఆలోచనలు వారిని నాశనం వైపుకు నడిపించాయి. అందుకే మన ప్రభువు మనతో ఇలా అంటున్నారు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని చెబుతున్నారు. గనుక దేవుని ఆలోచనల వైపునకు మన హృదయమునిచ్చి దీవించబడదామా? అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆమెన్.